సంగీత కోవిధులు, సినీకారులు, చిత్రకారులు, సాంకేతిక గణతంత్ర శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్ వారి కృషి తగిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ కృషికి తగిన అవార్డులు గవర్నమెంటు ప్రకటన చేస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం నవగ్రహ గతి అనుసరించి షష్టగ్రహ కూటమి అనే ఒక కూటమి మనకి ఈ సంవత్సరంలో మధ్యలో వ్యాపిస్తూ ఉంటుంది. ఆ కూటమి వచ్చినప్పుడు కిడ్నాపులు, వాహన ప్రమాదములు, చోరాగ్ని భయములు, జల ప్రమాదములు, ఇవన్నీ కూడా ఆస్తి జన నష్టము కలిగే పరిస్థితులు కలుగుతాయి అప్పుడప్పుడు మధ్యలో ఈ షష్టగ్రహ కూటమి వల్ల. అందువల్ల దేశ సౌభాగ్యము కొరకు సన్మంగళ కారకులైన విప్రులు, బ్రాహ్మణోత్తములు, సాధువులు, జగద్గురువులు, పీఠాధిపతులు శాంతి కామము కొరకు యజ్ఞయాగాది క్రతువులు చేయుచు ప్రజల ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారు. ప్రజలు కూడా దైవభక్తి, పుణ్యక్షేత్ర దర్శనము, పుణ్యనది స్నానములు చేయుచు, దాన ధర్మములు చేయుచు, అన్ని శుభకార్యాలు ఆచరించుచు ఆయురారోగ్య సౌభాగ్యము పొందుతూ ఉంటారు. ఈ సంవత్సరము మన భారతదేశము పెట్టుబడులు అంటే భారతదేశానికి ఇచ్చే పెట్టుబడులు ఈ సంవత్సరం గణనీయంగా పెద్దగా పెరిగిపోతాయి. సమస్త దేశాలు, అన్ని దేశాల నుంచి కూడా మన భారతదేశానికి పెట్టుబడులు వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటారు ఈ సంవత్సరం. అన్ని వర్గ మహిళలు, ఈ వర్గం ఆ వర్గం అని లేదండి, అన్ని వర్గ మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతూ ఉంటారు. భారతదేశము విద్య, వైజ్ఞానిక రంగాలకు ప్రపంచ ఖ్యాతి లభిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము. పారిశ్రామిక వ్యవసాయ రంగాలు, వ్యవసాయము ఇటువంటివి ఆర్థిక వ్యవస్థలు కూడా బలోపేతంగా గొప్పగా పెరిగి ఆనందంగా ఉంటుంది మన భారతదేశం. అంటే భారతదేశంలో ఒక విశేషమైన మన స్టేటు ఆంధ్ర, ఏపీ, తెలంగాణ. ముఖ్యంగా ఈ ఉగాది పండగ అనేది తెలుగు సంబంధించిన పండగ, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పండగ. కాకపోతే మనం కూడా భారతదేశంలో ఉన్నాము కాబట్టి ఈ భారతదేశం గురించి కూడా పంచాంగ శ్రవణంలో కొంచెం చెబుతూ ఉంటుంది.